రైతు భరోసా పథకం కింద 15,000 కాకుండా 12,000 ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మోసానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. దోకాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ అన్నారు. రైతు ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. వరంగల్ డిక్లరేషన్ అబద్ధమని రాహుల్ గాంధీ ఓరుగొర్రెలో చేసిన ప్రకటన బూటమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఏటా 15 ఇస్తామంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు అమలు చేస్తామంటున్నది 12,000 అని చెప్పారు. ఇది సర్కార్ కాదు, మోసగాళ్ల బెదిరింపుల మేళా అంటూ విమర్శించారు. అబద్ధానికి అంగిలాగు వేస్తే అది కాంగ్రెస్. విమర్శల వర్షం కురిపించారు. మోసానికి మారు పేరు కాంగ్రెస్, దోకాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ సర్కార్, రైతు ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్, రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ ఓరుగోలు ప్రకటన ఓ బూటకం ప్రచారం, 15,000 అమలు చేస్తామంటున్నారు. రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నేను ఎత్తి బాగలేదు, నేను ఎత్తి బాగలేదు, నేను ఎత్తిలో కూర్చోలేదు. దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక, శాతగాక, దద్దమ్మవై అడ్డగోలు హామీలు ఇచ్చి, పనికిమాలిన హామీలు ఇచ్చి, 100 రోజుల డైలాగులు కొట్టి, అఫిడవిట్లను పోజులు కొట్టి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, ఏదో పిక్కుతామని ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చినాం. వచ్చి వాళ్ళు ఏమైతుంది? శాతం అయితే లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. తెలియక ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఇక్కడ చూసిన బయట మన కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకున్నాం. ఎవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు. నేను అడిగితే వాళ్ళు ఏందమ్మా ఏమైంది? ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23లో మా దగ్గరకు వచ్చిండు సార్. వచ్చి ఏం చెప్పిండు? మీరు ఛాయ్ తాగే లోపల ముఖ్యమంత్రి అనేటోడు అనుకుంటే ఛాయ్ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు, ఛాయ్ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించచ్చు, ఏముందమ్మా మీ సమస్య అని చెప్పిండు. చెప్పుడే కాదు, నన్ను గెలిపియండి, నేను పిలుచుకుంటా, ఛాయ్ తాగిపిస్తా, ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండన్న. మరి ఆయన ఛాయ్ పత్తి దొరుకుతలేదా, బాగా దొరుకుతలేవా, నీళ్లు దొరుకుతలేవా, ఏం దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నాం అన్నారు. ఇక ఛాయ్ పత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం. 22,000 మంది వాళ్ళు ఎదురు చూస్తారు. ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. ఇప్పుడు బంగారం చేపలు దిగుతలేదా? అయినా పుడతలేదా బంగారం? తులం బంగారం దొరకలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెగ్గాలైనా 4-5 లక్షల పెళ్లిలైనాయి. ఒక్కలగా నచ్చిందా? రాలే. రుణమాఫీ అన్నాడు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే, ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే అప్పుడు యాదుకుండాలి మీకు, మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్లో. పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్, మీరు అర్జెంటుగా ఆపాలి, లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది, కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళీ